అసలు మన వరుసలు ఏమిటో తెలుసా తల్లి? నీకు నేను మనవడనమ్మనేడు దైవమా, అమ్మా నీకు నేను మనవడనవుతాను. నా వల్ల కాదు తల్లి కామ వాంఛలు తీరవటం. మనవడ కొరస నీ గత్తర దాకా పండుగారు రాముగారు బొచ్చల బెడతంటే గుడి వెనక మన కూర్చొని మనవడ కొరస అని చూడు. కామానికి కళ్ళు లేవు, కప్పక తోక లేదు, వాయుకు వరస లేదు, కానీ కాలం కూడా అప్పుడే దాపరిచ్చిందిలే. ఎవరిని పడితే లేపుకొని పోతున్నారు, పెళ్లి తర్వాత చేసుకుంటున్నారు. అట్లాంటి మనవడ వరస నా వల్ల కాదనగా గోరిని ఇబ్బులు తీసుకొని కాల్చి భస్మం చేసినది. బ్రహ్మదేవుడు కాలి భస్మ అయిపోయి ఉన్నాడు. ఆ కలేబరం అక్కడ పెట్టింది. ఇంకా రెండో వాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళింది. అయ్యా విష్ణుమూర్తి, నా కామ తీర్చరావయ్యా అని అడగగా, అమ్మ నా వల్ల కాదు తల్లి, మా అన్నయ్యకు పట్టిన గట్టే నాకు పట్టం. గోడి ఇవ్వు తీసుకొని కాల్చి భస్మం చేసింది. ఆయన కలేబరం అక్కడ పెట్టింది. ఇంకా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడయ్యా? అప్పటికి బ్రహ్మలోకము లేదు, విష్ణులోకము లేదు, కైలాస పట్టణము లేదు. వీళ్ళందరూ కూడా నరులుగా నేడు ఇక్కడే జన్మాదులై ఉన్నారు. ఎప్పుడైతే ఈశ్వరుని అడగగా ఈశ్వరు ఏమంటున్నాడు? అమ్మా నీ కామం తీరుస్తానన్నాడు. ఇది పెద్దోడు తీరవల రెండో వాడు అందరు సచ్చాడు, బోడిదై ఉన్నారు. కానీ ఈశ్వరుడు నేడు కామం తీరుస్తానన్నాడు. ఇవాళ అబ్బాయి అంటున్నారు, కానీ అబ్బాయి గడ్డపారేసే సంగతి తెలియట్లా. ఆ అమ్మాయి పుడితేనే కలిసి సచ్చింది, ఏడవలన్నా ఏడ్చింది. పాతకోడుందా? అయితే అబ్బాయి కాదు మనకు కావాల్సిన అమ్మాయి. కానీ ఏది వారసుడు ఆడపిల్ల కూడా తలకొరుగు పెట్టచ్చు. కాలం అట్ట వచ్చింది. కానీ ఈశ్వరుడు నేను కామం తీర్చుతాననగా ఈశ్వరుడు మాయన కలిగిన వాడు. ఈశ్వరుడు అంటే సామాన్యవంతుడా, సృష్టి మూలకర్త. అలాంటి ఆయన అన్నాడు, అమ్మా నీ కామం తీర్చు